ఇదేంది గిరీష్ రాహుల్ గాంధీని పెట్టినావు అని అంటే చాలా రోజులైంది. మా జయగాడు కూడా అడుగుతుండు, అన్నా కాంగ్రెస్ హీన చరిత్ర నీ నోట్లకైనా వస్తలేదన్నా అని చెప్పి మాట్లాడాడు. పొద్దున అడిగిండు, బిడ్డ నువ్వు పొద్దున అడిగిన ఒక స్లైడ్ తీసుకో నీకోసం అంకితం అని చెప్పిన మా జయగాడికి. కాంగ్రెస్ హీన చరిత్ర ఈడికైనా మొదలవుతుంది. ఏందనంటే రాహుల్ గాంధీ మీద నాకు సంబరమైన దినోత్సవం ఈరోజు. రాహుల్ గాంధీ మీద 3 కేసులు బుక్ అయినాయి. దేని మీద అయినాయి అంటే అమెరికాలో అన్నాడు కదా, సి ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దోస్ ఆప్కా నామ్ క్యా ఆప్కా నామ్ ఏమో అని చెప్పి ఆయన పేరు సింగ్ అని చెప్పాడు. సి మై ఫైట్ ఈస్ దట్ వెదర్ ది సిక్స్ ఆర్ అలౌడ్ టు వేర్ ది టర్బన్ ఇన్ ఇండియా ఆర్ నాట్. నువ్వు అన్నవాలేదా రాహుల్ గాంధీ ఈ మాట అయితే అన్నావు కదా. సి ది ఫైట్ బీ ఆప్ వెదర్ ఆప్ కడా పెన్ సక్తే హో యా నహీ, మీరు ఇదే అన్నారు కదండి. దాని మీదనే కేసులు బుక్ అయినాయి. అసలు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏమంటాడంటే దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు, దాన్ని ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్నారు. మళ్ళీ నువ్వేమన్నావో చెప్పరాదు, నువ్వేమన్నావో నీకే గుర్తుండదు. ఎందుకనంటే మళ్ళీ అది ఏ నశలు ఉంటావో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, నీకేం అర్థమవుతుందో తెలియదు, స్క్రిప్ట్ ఇచ్చేదాకా నువ్వు మాట్లాడలేవు. నువ్వు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఆజ్ మోదీసే కోయి బి నై డర్తా అంటే మోదీసే క్యూ డర్నా చెయ్యి. అగర్ నువ్వు ఈడీ ఎప్పుడు వస్తుంది, నువ్వు కేడీవి అయితే వస్తుంది. ఈడీ ఎప్పుడు వస్తుంది, నువ్వు కేడీవి అయితే వస్తుంది. నువ్వు దొంగ అయితే పోలీసులతో భయపడాలా, మోదీతో భయపడాలంటే మోదీ ఎందుకు భయపడించాడు, ఎవరిని భయపడించాడు, ఆయన చౌకీదార్ అని చెప్పుకున్నాడు అందరికీ. అయితే ఇప్పుడు చిట్టా ఏంది గిరీష్ అసలైన సిసలైన నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటే సిక్కులైన మీద కేసు వేసిండ్రు. దేర్ హీ సై బర్ దురుస్త్ కొట్టిరు, దేర్ హీ సై కొట్టిరు గట్టిగా. అయితే మనోడు సెప్టెంబర్ 4, 2024కి రైల్వే ఎంప్లాయీస్ని కలిసి లోకో పైలట్లను కలిసి ఏమన్నాడంటే అందరూ ఎట్లయిపోయారనంటే కింది స్థాయిలోనేమో దళితులని ఎస్సీ ఎస్టీ ఓబీసీలను పెట్టేసిండ్రు, మంచి మంచి పొజిషన్స్ అంతా పెద్ద పెద్ద పొజిషన్స్ అంతా వీళ్ళు మన అగ్రవర్ణాలు తీసుకుంటున్నారు అని చెప్పిండు. రైల్వే ఉద్యోగం అని అంటే మంచి ఉద్యోగం రా నాయన, నీకు తెలియదు. నీకు ఉద్యోగం చేసే తత్వం లేదు రాహుల్ గాంధీ గారు, నీకు ఉద్యోగం చేసే తత్వం లేదు. నీకు ఉద్యోగం చేసిర్రు అనుకో ఎంటికలు వీక్కుంటాడు, ఎంటికలు వీక్కుంటాడు. నువ్వు ఆడపోయి కంప్యూటర్ దళితుడు చేసిండు అని అంటావు, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ చేసిండు అని అంటావు. కీబోర్డ్ కూడా వచ్చేటప్పుడు ఎస్సీ ఎస్టీ SC ST OBC నేను ఫస్ట్ అదే టైప్ చేస్తాను అని అంటావు కీబోర్డ్ మీద కూడా. నీది ఇట్లుంటాయి ఆలోచనలు. కంపెనీలు దివాలాలు తీసుడు కాదు, కరెక్ట్గా చెప్తే మీ కాంగ్రెస్ వాళ్ళనే అడుగు. జర్రసేపు నేను చెవులు బంద్ చేసుకుంటున్నా, మీరు ఏం తిడతారో నన్ను తిట్టురు ఏంటంటే ఇక అసలు చెప్తున్నా కదా నువ్వు నీరు గారిపోతావు, అట్లా తిడతారు మిమ్మల్ని. అయితే ఈ లోకో పైలట్ల గురించి ఇట్లా మాట్లాడతాడు. నేనేమంటా అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇలా ఇది ఎందుకు కేసు బుక్ చేయొద్దు ఫ్రెండ్స్. నువ్వు రైల్వే ఎంప్లాయీస్ని ఇజ్జత్ తీసినావు, రైల్వే ఎంప్లాయీస్ని నువ్వు అవమానం చేసినావు. ఉద్యోగం ఎక్కిన తర్వాత అందరూ సమానమే కదా. ఆడ నువ్వు వచ్చి జాతి మాటలు మాట్లాడడం, మళ్ళీ నీ జాతి చెప్తావా, నీ జాతి ఏందో చెప్తావా, నీ జాతి మాత్రం నీకు తెలియదు. అరే నీ జాతి దూరం మాట, మీ తాత బర్త్డే చేస్తావా నువ్వు, మీ తాత బర్త్డే చేయడానికి నీకు ఇజ్జత్ పోతుంది రాహుల్ గాంధీ. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. ఇవాళ సిక్ సెంటిమెంట్లని హర్ట్ చేసిన చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రాహుల్ గాంధీ అని దేశ చరిత్రలో ప్రూవ్ అవుతుంది. ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి కదా. నువ్వు అన్నావు కదా, నేనే మాట్లాడినాను కదా చిత్రగుప్తులకు, ఇట్లా మాట్లాడతావా నువ్వు అని. మళ్ళీ సిక్కులను చంపిందే మీరు, సిక్కుల మెడల మీద కాలుతున్న టైర్లు వేసిందే మీరు. అరే రాహుల్ గాంధీ గారు నాకు ఒక ముచ్చట చెప్పుర్రి, నాథురామ్ గాడ్సే మీద చాలా మాట్లాడతారు మీరు ఇలా చెప్పుర్రి. మహాత్మా గాంధీ గారు చచ్చిపోయినప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉండే, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చనిపోయినప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉండే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చనిపోయినప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉండే. మీరు మాట్లాడతారు. ఆయన జన్మదిన సాక్షిగా నేను చెప్తున్నా ఇవాళ అంత్యోదయ దివస్ అని చెప్పి మనాస్తారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి దివస్ని. ఆయన అంత్యోదయ దివస్ అని అంటే సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్. అంటే ఏదైనా నువ్వు పథకం పెట్టినప్పుడు అందరికంటే పిచ్చిడే వర్గ్ ఎవరైతే ఉంటారో, లాస్ట్ ఎవడైతే ఉంటాడో, వీకెస్ట్ ఎవడైతే ఉంటాడో, పూరెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం తీసుకొస్తున్న స్కీములు వాళ్ళకు ఫస్ట్ అందాలా, లాస్ట్ పర్సన్ దాకా అందినేయా లేదా. సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్ నేర్పిందే నా సంఘ్, నా సనాతనం. అది అక్కడనే చెప్పొచ్చు. ఆ మహనీయుడు పుట్టినరోజు స్మరించుకుంటూ నేను మాట్లాడినా కదా, అక్కడనే చెప్పొచ్చు. కాకపోతే నేను ఈడెందుకు చెప్పినా తెలుసా, ఈడ రాహుల్ గాంధీ ఏదైతే రాజకీయాలు చేస్తున్నాడో ఇవాళ కాదు బీజేపీ మాట్లాడేది, సంఘ్ మాట్లాడేది. నా సంఘ ఆనాటికే అదే మాట్లాడుకుంటూ వచ్చింది, సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్ అనని. సనాతనానికి అణువుగా క్షణం అనుక్షణం పాటిస్తూ వచ్చింది నా సంఘ్. అందుకే సంఘ్ శక్తి యుగే అని చెప్పి మాట్లాడతా. ఇట్లాంటి ఐడియాలజీ మీకు ఎవరన్నా నేర్పినరా?
పాస్టర్లను పిలుచుకొని మేము చేసిన పాపాలు కడగాలని అంటే కడుగుతాడా దేవుడు? కర్మ కర్మ అనేది ఉంటుంది, అది నా సనాతనం చెప్తుంది. ప్రాయశ్చిత్తం అయితే దానికి చిన్నగా ఏదో ఒక విరుగుడు ఉంటుందొచ్చు. నువ్వు పరమేశ్వరుణ్ణి పూజిస్తే నీకు డైనోసార్ వచ్చి మింగేది చీమ కుట్టి పోతుందట. పాపం ఉంటుంది, కుట్టుడు మాత్రం కామన్ ఉంటుంది. బట్ నువ్వు వచ్చి ఇలా పిలుచుకొని నేను ప్రేయర్ చేస్తానంటే పోదాడా? ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నది చూసుకో. సరే గిరీష్ ఇదంతా మాట్లాడినావు, రాహుల్ గాంధీ దాకా మాట్లాడినావు, నేను 3 మాట్లాడినా. ఇవాళ జనాలు చైతన్యమైనరు అని చెప్పి నేను జనాలను పాదాభివందనం చేస్తున్నా. కేసులు బుక్ అవుట్ స్టార్ట్ అయినాయి రాహుల్ గాంధీ మీద. సమ్వేర్ సమ్ ప్లేస్లా నేనేమంటా అంటే బాడీ టెంపరేచర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 98.4 98.5 ఎంతనో ఉండాలి, 97.5. ఇప్పుడు నేను మళ్ళీ డాక్టర్ని కాదు, పోతే దాని మీద విమర్శలు చేయకూరి. నేను మినిమం టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయాలి. దానికంటే దానికంటే తక్కువ ఉన్నా ఏంద్రా గిట్ల చల్లగా ఉన్నావు అని చెప్తారు. దట్ ఈస్ అన్ అబ్నార్మాలిటీ. అదే నువ్వు దానికంటే టెంపరేచర్ ఎక్కువైపోయినా డోలో వేసుకోని అంటారు. సో టెంపరేచర్ అనేది ఎంత ఉండాలో అంత తెస్తున్నాడు ఇవాళ భారతీయుడు. ఐఎమ్ టాకింగ్, నేను హిందూ అని మాట్లాడతలే, నేను భారతీయుడు అని మాట్లాడుతున్నా. దేశాన్ని ప్రేమించేటోడు ప్రతి భారతీయుడు నాకు అవసరమే. విద్వేషాలు సృష్టిస్తానన్నోడితోనే నాకు కిరికిరి. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ దట్ భారతీయుడు కొట్లాడు షురూ చేసిండు. ఇది ఒక మంచి ఘట్టం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఈడికేని స్టార్ట్ అవుతుంది చిట్టాల ఇంకో చిన్న చిట్టా అని అనుకో. ఇప్పుడు రాహుల్ గాంధీ ఛాతీలకే నేను ఎవరిని పెట్టినా జర చక్కగా చూడుర్రి, అసదుద్దీన్ ఓవైసీని పెట్టినా. ఎందుకు పెట్టినా? ఈయనకంటూ ఏమి ఉండదు. ఇప్పుడు తాంబేళ్ళ మీద చూస్తే కొన్ని ఇట్లా బతుకుతాయి పురుగులు, వేలు తీస్తే దానికి ఇక్కడ మెడ దగ్గర అందరి పురుగులు బతుకుతాయి. అవి దాన్ని పిక్క తింటుంటాయి దాన్ని. అది ఏం చేయలేదు. రాహుల్ గాంధీ పరిస్థితి కూడా గదే, పిక్క తింటుంటాడు ఓవైసీ. అప్పుడే అలా ఛాతి మీద కూర్చొని గుండెలలా గడపర దించుతానంటాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడే అలా సంఖ కింద పోయి వాసన చూస్తాడు. మనోడికి ఒక ఐడియాలజీ ఉంటుందా అనంటే పెద్ద ఉండదు. అసదుద్దీన్ ఓవైసీని ఇవాళ ఎందుకు అంటున్నానంటే దిస్ ఈజ్ ద నెక్స్ట్ చిట్టా. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ మీద ఎందుకు మాట్లాడుతున్నానంటే మనోడు ఏమంటాడు ఒక ఇంటర్వ్యూలో, ఇవాళ మోదీ అయితే ఘర్ మే గుస్కే జాకే మార్కే ఆరే అని అనగానే చైనా మే గుస్సో బోలో దేక్తాం దమ్ అని అంటాడు. అంటే నువ్వు ఒప్పుకున్నావు కదా పాకిస్తాన్ పైజామా ఊడిసిపోయిందని, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ప్రేమించే పాకిస్తాన్ ఏదైతున్నదో అది పైజామా నాడలు నా నరేంద్ర మోడీ ఊడగొట్టిండు అని ఒప్పుకున్నావుగా, చాలు నాకు. నేను మాట్లాడితే బీజేపీ గోధి మీడియా అంటారా నాయన, నువ్వు అన్నావు ఇంటర్వ్యూలో, ఇంటర్ప్రిటేషన్ అని అంటారు. ఇప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత టెక్నికల్గా దాన్ని ఇంటర్ప్రిట్ చేయవచ్చు, బై లా కూడా ఇంటర్ప్రిట్ చేయవచ్చు. సో జడ్జిమెంట్ అనేది ఇట్స్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్. లాయర్లు ఆడతారు. ఇప్పుడు నీ స్టేట్మెంట్కి నేను పొలిటికల్గా ఆడుతున్నా. నేనేం ఆడుతున్నా? యూ సెడ్ చైనా మే గుసో అని అన్నాడు. చైనా మే గుసో అంటే పాకిస్తాన్ ఆడ ఊడిపోయినట్టే కదా, మీరు కమెంట్ రూపంలో చెప్పుర్రి. ఒప్పుకున్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ. నా రజాకర్లు పాకిస్తాన్లో ఎవడెవడైతే ఏమేమి ఉండనో అలా పైజామాలు ఉడిచిపోతున్నాయి, తడిచిపోతున్నది, డైపర్లు కట్టుకుంటున్నారు అని ఒప్పుకున్నాడు కదా. ఇక ఠేకాదారి తీసుకోవద్దు కదా, వదిలిపెడదాం. నేను భారతీయుడే అని చెప్తున్నా. అయితే భారతీయ జనతా పార్టీని నేను అడుగుతున్నా, భారతదేశంలో భారత పౌరుడై భారత్ సంసద్ని రిప్రజెంట్ చేసుకుంటా పార్లమెంటేరియన్ అయి పాలెస్టీన్ జెండా పెట్టుకొని జై పాలెస్టీన్ అంటే అన్ని ఏం చేయాలి? ఇది మీరు ఎందుకు సైలెంట్ ఊపుకుంటున్నారు? నేను ఇవాళ అడుగుతున్నా. తెలంగాణలో ఉన్న నా సోదరమణులను కూడా అడుగుతున్నా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని కూడా అడుగుతున్నా. వై ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? ఎంత గుండెధారణం ఉండాలి మనోడికి? ఇది దేశాన్ని అవమానించుడు కాదా? జై పాలెస్టీన్ ఏంది? ఆయన మనసులో జై హమాస్ అని ఉంటుంది, కాకపోతే జై పాలెస్టీన్ అంటే ఏడ బద్దలు వలిగిపోతాయోనని. నేను ఇప్పుడు జై ఇజ్రాయిల్ అంట. ఆయన అన్నది కరెక్ట్ అయితే నేను అన్నది కూడా కరెక్టే. మళ్ళీ జై ఇజ్రాయిల్ అని అంట, ఇజ్రాయిల్ చేస్తుంది సూపర్ అని అంట. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందనంటే చైనాలో గుసాంచును చెప్తానంటే పంచులు కొట్టొచ్చిండు. పంచులు కొడితే నడ్డి ముక్కులు చైనా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ముక్కులు వలిగిపోయి వాళ్ళ సోల్జర్ని వాళ్ళు రికగ్నైజ్ చేయడానికి సిగ్గుపడ్డారు. చరిత్ర మొత్తం తెలుసుకో. అసదుద్దీన్ ఓవైసీ పంచులు కొట్టొచ్చిండు నా దేశ ప్రధాని. ఇవాళ భారత్ ఎట్లున్నది తెలుసా? భారతీయుడు ప్రైమ్ మినిస్టర్ అయితే పోయి నిలబడి ఒకసారి జర సరిహద్దులలో పుర్జే పూరే అక్కడ హోయాతే ఆప్కే ఓ ఠండ్ సే.
జాకే దేక్కే జరా జాకే ఉదర్ పంగ్యాంగ్ లేకేదో అన్నావు కదా ఏమంటాడు మనోడు అసదుద్దీన్ ఓవైసీ ఓ తాలాబ్ పూరా తానా తాలాబ్ 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 పూరా చెలగా అంట కా చెలగా బైగన్ కా చెలగా దర్సలమాయా దర్సలంకి వచ్చిన అది నీకు తెలుసా అసలు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏంది నీకు తెలుసా? నీకు అసలు నువ్వు పార్లమెంటరీన్ ఎట్లయినావు, నువ్వు ఇంకా బ్యారిస్టర్ అంట, నువ్వు బార్ టెండర్వి. ఎన్నడన్నా నీ సర్టిఫికేట్ చూపించినావా? కాగజ్ నయం దిఖాయింగే గిరీష్ భాయ్ పిరిసే కాగజ్ పూछ रहे అంటాడు మళ్ళా నన్ను. अरे दारुसलाम के बादशाह मैं क्या बोल रहा हूँ आपको जरा सुनो मियाँ 25 साल से चार मीनार पे बैठे क्या करे बैगल उठाया माँ की किरकिरी क्या करे आप बोलो निमरा पे चाय पीते निమ్మలంగా కూర్చుంటావు. నిమ్మకాయ వింటారు నేను నోట్లలో పుల్లగా అప్పుడు తూ నుంచి లేవాళ్ళు నీ మాటలు గట్లనే ఉంటాయి. మళ్ళీ నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఓ తలాబ్ జోతా ఓ తలాబ్ ఇట్లనే చెప్పాడు తలాబ్ జోతా ఓ చెలేగా చైనా లేకే ఐసే బాత్ కరో బోలో మోదీకు అని అన్నాడు. నీకు దమ్ముంటే ఓ డంబులు పెట్టి ఇట్లా అప్పుడు ఏదో వీడియో పెట్టినావు కదా ఇట్లా డంబులు ఇట్లా చేస్తున్నట్టు ఇట్లా ఓ అది ఇదని చేసినావు కదా అసదుద్దీన్ ఓవైసీ. అంత కండలు తిరిగిన శరీరం ఉంటే జర పోయి సరిహద్దులలో నిలబడు కదా. అమన్ కి బాత్ కరో చైనా సే జాओ చైనా కే అంబాసిడర్ సే బాత్ కరో బోలో మోదీ సే నేను రిక్వెస్ట్ చేస్తాను మోదీ గారికి ఈయన చేద్దాం ఫారిన్ మినిస్టర్ కొన్ని రోజులని ఏం మాట్లాడతాడో చూద్దామనని. కాకరి చుచ్చుతారు దేశాలలో తిరుగుతే నువ్వు మాట్లాడే మాటలు అరబ్ దేశాలే ఫస్ట్ నీ ఒపేక్ దేశాలు ఉన్నాయి చూడు అవే నిన్ను కాకరించి ఉంచుతాయి. అసదుద్దీన్ ఓవైసీ ఫస్ట్ నిన్ను రికగ్నైజ్ చేస్తారా అన్నదో చూసుకో. నువ్వు వాళ్ళ దూరికి మాట నువ్వు చెరాచి వేరే మాటలు మాట్లాడుతున్నావు కదా. ఇక మన కాక మాట్లాడతాడు ఏందని అంటే పాంగ్యాంగ్ లేక్ మొత్తం పోయిందట. అసలు పాంగ్యాంగ్ ఆ లేక్ ఎంత పెద్దగా ఉందో నీకు తెలుసారా భయ్? 135 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది అది. భారత్లో చైనాలో కలిపితే 135 కిలోమీటర్లు ఉంటుందంట. తాలాబ్ తీరికే ఆయా తాలాబ్ మే. ఇది ఎట్లా మాట్లాడతారని అంటే నేను నాకు గలీజ్ మాటలు వచ్చినాయి చెప్తున్నా కదా ఇది నేను ఆపుకుంటున్నా. అసదుద్దీన్ ఓవైసీ సభ్యతగా ఉండదు కాబట్టి 135 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ లైన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? మీకు బ్లాక్ లైన్ కనిపిస్తుందా? ఇగో ఇది యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్. దీన్ని ఏమంటారు అని అంటే ఇది ఫింగర్స్ అని అంటారు. ఫస్ట్ నుంచి 4th వరకు యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం ఈ రెడ్ లైన్ అనేది దాటి రావద్దాడు. కాకపోతే ఈ బ్లాక్ లైన్ నుంచి రెడ్ లైన్ మధ్యలో భారత్ పోతుంది, చైనా వాడు బోట్లు తీసుకొని వస్తాడు. అంటే ఈ టెరిటరీ ఇద్దరు డిస్ప్యూటెడ్ అని కాదు, ఈ టెరిటరీ బఫర్ లెక్క పెట్టుకో. ఇక మిలిటరీ లాంగ్వేజ్ నాకు రాదు కాబట్టి చెప్తున్నా. ఇండియా వాళ్ళు పోతారు, చైనీస్ వాళ్ళు పోతారు. కాకపోతే ఇక్కడ ఒక ఒప్పందం ఉన్నది, అగ్రిమెంట్ ఉన్నది. ఏంటంటే వెపన్ యూజ్ చేయరు. సో కట్టెలు గ్లౌజులు అవి వేసుకొని పోతారు, రాళ్ళు ఇళ్ళు పట్టుకొని పోతారు. ఆడనే కదా పంచులు గిప్ అని కొట్టొచ్చిర్రు. అసదుద్దీన్ ఓవైసీ ఒకసారి పోయిరా రాదు, నువ్వు నిలబడి రాదు, ఆడ తెలుస్తుంది. ఫోటో తీసి ఇట్లా సెల్ఫీ పెట్టు, దేకో మే తలాబ్కే పాస్ అని. లేకపోతే ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అయితే ఆ తలాబ్లా సుంకి సాగు. నీ వర్ధంతి నేను సెలబ్రేట్ చేస్తాం. మళ్ళా దేశ సరిహద్దులలో పోయి ప్రాణం కోల్పోయి వచ్చిన వీర జవాన్ అని సిగ్గుదప్పిన మాటలు మాట్లాడకు. ఈ గీడనే ప్రాబ్లం వస్తుంది, తిప్పి కొట్టాలా మనం. వీళ్ళు విషాలు నాటుతారు. ముస్లిం యువకులలో విషం నింపుతారు. ఏ యువకుడైనా సరే ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే ఎంత చెండాలుడైనా ఎవడో ఒకడు పుడతాడు, అది వేరే విషయం. కానీ దేశాన్ని మొత్తం ఇట్లా సర్వనాశనం చేయాలని ఎవడికి ఉండదు. ఇక ఇసుంటి వాళ్ళు ఎట్లుంటారో నాకు తెలియదు. కానీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఏం తెలుసుకొని మాట్లాడతారో నాకు తెలియదు. ఈ 1 2 3 4 మొత్తం ఈ భూభాగం అంతా భారత్లో ఉంటుంది. 5 6 7 8 కంప్లీట్గా మనకు బఫర్ ఉంటుంది. ఈ పక్కన మొత్తం చైనాది ఉంటుంది. దాని విడుతూ దాని లెంత్ ఆల్మోస్ట్ 135 కిలోమీటర్స్. ఒక దగ్గర విడుతూ 5 కిలోమీటర్స్ ఉంటుంది ఈ లేక్ది. తాలాబ్ అంట తాలాబ్. అది ఏందా సల్కం చెరువు అనుకున్నావా నువ్వు? సల్కం చెరువు అనుకున్నావా ఏందని? ఫాతిమా కాలేజ్ కట్టొస్తావు వాడ కట్టుకో, దమ్ముంటే చూస్తా. గిడగట్టు నీకు దమ్ముంటే నీ గిడగట్టు. అడు డ్యామ్ కట్టిండు అని అది పెద్ద కన్స్ట్రక్షన్ కట్టిండు, రోడ్ కడుతున్నాడు అని చెప్తారు. ఈ నల్ల ఏదైతే ఉన్నదో ఇటు పక్కన కట్టుకున్నాడు వాడు. దానికి మనం అపోజ్ చేసినాం. అది స్ట్రాటజిక్ పాయింట్ అవుతుంది. నువ్వు డైరెక్ట్ మమ్మల్ని ప్రొవోకేట్ చేస్తున్నావు, యుద్ధం తీసుకోవాలన్న తత్వంలో మాట్లాడుతున్నావు, మాకు అదే మెసేజ్ వస్తున్నది అని చెప్పి మనం మనని అపోజ్ చేసినంత మాత్రాన యుద్ధం చేసినట్టు కాదు. మనం కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తుంటే చైనా వాడు కూడా చెప్పిండు. ఈ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ తెలియదు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ తెలియదు మనోనికి. బారిస్టర్ అయిండు,
కంటెంట్ ఇట్లా నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. చాలా కష్టపడి తీసుకొని వస్తాం. జర లేట్ అయినా నిన్న మా ఫ్రెండ్ ఇది పెట్టిండు నాకు, గిరీష్ ఇది జర చూడు, ఇది మన అసదుద్దీన్ ఓవైసీ ఏమో మాట్లాడిండని. घर में खाली పాకిస్తాన్ में नहीं घुसा मेरा చౌకీదార్ చైనా వాడికి కూడా పంచులు కొట్టిండు. వాళ్ళ సైనికులను వాళ్ళు రికగ్నైజ్ చేసుకోనిక కూడా సిగ్గుపడ్డారు. అదే నా సైనికుడు అక్కడ వీరమరణం పొందితే ఆయనకు సగౌరవంగా లాంఛనాలతో ఆయన అంతిమ యాత్ర చేసినాం. అది భారత్ తన సైనికులకు ఇచ్చే విలువ. మీయసుంటి విషాలు నాటే చిల్లర రాజకీయ నాయకులు ఉన్నన్ని రోజులు ఇట్లాంటి చిత్రగుప్తులు ఖచ్చితంగా మిమ్మల్ని చీల్చి చెండాడతాయి మీ సబ్జెక్ట్ని. భారత్ మాతాకి జై. నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది జర ప్లీజ్ దయచేసి నిజాలు తెలవాలా. బికాజ్ యూ షుడ్ నో. మీరు ఏదైనా ఆర్గ్యూ చేయాలన్నప్పుడు మీకు ఇది తెలవాలా. చెప్తారని ఆశిస్తూ మరొకసారి భారత్ మాతాకి జై.